దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. పాతకాలం నాటి చట్టాలను రద్దు చేసి దళిత క్రిస్టియన్లకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు. అటు మతం ఆధారంగా అణగారిన వర్గాల ప్రజలకు అన్యాయం చేయడం సరికాదని రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దళిత సంఘాలు నిర్వహించిన ధర్నాలో వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజీవ్ సాగర్ పాల్గొన్నారు. మాకు కావాల్సిన హోదా మాకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి అని మాత్రమే అడుగుతున్నాను తప్ప మా సోదరుల తరఫున బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. గత అసెంబ్లీ సెషన్లో కూడా కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బిల్లులు పెట్టారు. 1950లో రాష్ట్రపతి గారు ఉత్తర్వును రద్దు చేయండి, తెలంగాణలో ఉన్నా కానీ భారతదేశంలో ఎక్కడ ఉన్నా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మా పార్టీ నేత కేసీఆర్ గారు కూడా తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇక్కడ పంపించడం జరిగింది. దాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? దళిత క్రైస్తవులుగా పుట్టినంత మాత్రాన వాళ్ళు ఇంకొక గుడికి వెళ్తే, ఇంకొక ఆలయానికి వెళ్తేనో, ఇంకొక మసీద్కి వెళ్తేనో వాళ్ళని తీసుకెళ్ళి ఎస్సీలుగా మార్చేసి బీసీలుగా చూపిస్తాం, వేరే విధంగా చూపిస్తామంటే మరి బీసీలుగా పుట్టిన మేము కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వేరే గుళ్ళకి వెళ్తే మమ్మల్ని బీసీలు ఇచ్చి మారుస్తున్నారా? మార్చట్లేదు కదా. గతంలో కేజీ బాలకృష్ణన్ గారి కమిటీ ముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా కేజీ బాలకృష్ణన్ గారికి ఈ దళితులందరూ కూడా క్రైస్తవంలో మారినప్పటికీ కూడా వాళ్ళ మీద వివక్ష అనేది ఆగడం లేదు. కారంచేడు అయితేనేమి, చుండూరు అయితేనేమి, పదిరికుప్పం అయితేనేమి, అదేవిధంగా లక్ష్మీపేట అయితేనేమి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన జనవాడ, ఇబ్రహీంపట్నం, లేటెస్ట్గా జరిగిన కిష్టంపేట దాడులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. మరి ఇంత వివక్ష జరుగుతున్నప్పుడు వాళ్ళు క్రైస్తవంలో ఉన్నారనే దళితులకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం అనేది అనాగరికం, రాజ్యాంగ వ్యతిరేకం. 1949 నవంబర్ 26వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 15 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 25 మతపరమైన స్వేచ్ఛ ఇచ్చే హక్కు ఇచ్చారు. మరి దొడ్డిదారిన ఎలాంటి చర్చ జరగకుండా, పార్లమెంటులో 1950లో చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ దొడ్డిదారిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 తీసుకొచ్చారు. ఆనాడు దావీదు మహారాజ్ ఏ విధంగా అయితే గొల్యాతుకు వ్యతిరేకంగా వడిసెల 5 రాళ్ళు తీసుకొని పోరాడిండో, ఈరోజు మరి దళిత క్రైస్తవులందరూ కూడా రాజ్యాంగం లాంటి వడిసెలను తీసుకొని రాజ్యాంగంలోని అధికరణాలను, రంగనాథ్ మిశ్రా కమిషన్ను, అదేవిధంగా మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దార్శనికుల సపోర్ట్ తీసుకొని ఈరోజు ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఆ సబ్కా సాత్లో మరి దళిత క్రైస్తవులు లేరా? మేము అడుగుతున్నది అందరూ ఎలా సమానంగా ఉన్నారో మాకు కూడా అదే సమానమైనటువంటి హక్కు, అదే చట్టం మాకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక ఇంట్లో 2 కొడుకులుంటే ఒకరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది, ఒకరికి బీసీసీ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ ఒకటే తండ్రి ఒకటే తల్లి. ఇది ఎక్కడి అన్యాయం? ఇది ఏదైతే ఒక ఓసీ వర్గాలకు చెందిన వాళ్ళు క్రైస్తవత్వంలో పోతే ఓసీగానే ఉంటాడు, బీసీలు క్రైస్తవత్వం పోతే చర్చికి పోతే బీసీలుగానే ఉంటారు. ఒక ఎస్సీలు మాత్రమే పోవటానికి ఏంది అన్యాయం? ఈ భారత ప్రభుత్వం, ఈ దేశం జరుగుతున్నటువంటి అసమానత ఏంది? ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది? ఇవాళ భారతదేశంలో ఎట్లా ఉందంటే ఒక ఎమర్జెన్సీ తలపెడతా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను బట్టి, దళిత క్రైస్తవులు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి, దళిత క్రైస్తవుల బిల్లు పార్లమెంట్లో పెట్టుకోవడాన్ని బట్టి భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. అంతేకాక దేశవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలకు ఏ పార్టీ కూడా ఇంతవరకు మద్దతు తెలపలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ దళిత క్రైస్తవుల కోసం పనిచేస్తూ ప్రతి విషయంలో దళిత క్రైస్తవులకు సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్న సపోర్టుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి దళిత క్రైస్తవుల ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీకి దళిత క్రైస్తవులందరూ ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి మేము ఇప్పటికీ రుణపడి ఉంటాం. బీఆర్ఎస్ పార్టీని మా భుజాలు వేసుకొని దళిత క్రైస్తవులను ఇమ్మడికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.